అంబేద్కరయ్య చూపించిన మార్గంలో విజ్ఞాన కసులారా మీకందరికీ జై భీమ్. ఇవాళ మన పోరాటం నిన్నటి వరకు జరిగింది వేరు. కేవలం న్యాయస్థానాల చుట్టూ మనం తిరిగి హాయిగా ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో మన పక్కన ఉన్నటువంటి సోదరుడు మందకృష్ణ వడువాడనే అస్త్రాన్ని ఉపయోగించి రాజ్యాంగానికి తూట్లు పడిచి ఈ తీర్పు తెచ్చినటువంటి నేపథ్యంలో మన ఉద్యమం మరీ దశ ఉద్యమం అనేది ఒక రాజకీయ ప్రకంపన సృష్టించేదిగా ఉండాలి, రాజకీయాన్ని శాసించేదిగా ఉండాలి. దానికి ప్రారంభమే ఇలాంటి సభలని చెప్పి నేను భావిస్తూ నిన్న హైదరాబాద్ లో వివేక్ వెంకట స్వామి నేతృత్వంలో జరిగినటువంటి సమావేశం ఆ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా గొంతుని మార్చింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా గొంతు కూడా మార్చాల్సినటువంటి శక్తి మనలో ఉంది. ఖచ్చితంగా ఈ చైతన్యం మరింత ముందుకు ఉత్తేజకరంగా సింహాలయ గర్జిస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే రీతిలో మిస్టర్ మందకృష్ణ సోదర నీవు సంబరపడిపోతూ ఇది వర్గీకరణ అనుకూల తీర్పు కాదు, ఇది వర్గీకరణ కాదు, క్రిమినల్ తీర్పు. ఆదిగంలో ఉన్నటువంటి ఉద్యోగుల పిల్లలకు కూడా చదువుకు చీటు రానటువంటి దుర్మార్గమైనటువంటి తీర్పు వచ్చింది. ఇది ఖచ్చితంగా ఇది అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా భావించి మనమందరం ఈ తీర్పుకి వ్యతిరేకంగా పోరాటంలో అగ్రభాగాన్ని నిలబెట్టడం కోసం మీరంతా సిద్ధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ సెలవు నమస్కారం చేసి. మరి జనాభా తమాషాలో కమ్మవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి సీఎం మీరేనా? మీ కొడుకు సుక్కో మధ్య మరదలు మీ బాంబార్తి మీరందరూ అందరూ మీ జనాభా ఎంత? 3%. మా జనాభా ఎంత? 15%, 20%. అటువంటిప్పుడు ఏ విధంగా ఉండాలి? కాబట్టి మనం ఒక్కటే చెప్తాం ఈ రోజున మన లక్ష్య రాజ్యాధికారం, మన లక్ష్య రాజకీయ ఉద్యమానికి మేము ఇచ్చే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాధపడచ్చు. వైసీపీ మానవ ఎంతమంది సంఘటన వైసీపీ మానవ టీడీపీ మానవ ఎంతమంది మహామల్లాయులం ఈ దేశము నాగరికత దూరం అని పాడు మంచి పాట. టీడీపీ మారరు చంద్రబాబుకు బానిసలం, చంద్రబాబుకే బానిసలం కానీ అంబేద్కర్ వారసులం. వైసీపీ జగన్ బాబు బానిసలం, అంబేద్కర్కి వారసులం. జగన్ మళ్ళీ నేను నా సమాజంలో నుంచి నేను కప్పుల్లాగా బయటకు వచ్చి రాజ్యాధికారాన్ని తీసుకెళ్తాక వేరే చంద్రబాబు వారసుడుగా అంబేద్కర్ వారసుడుగా మళ్ళీ కొడతా. జై భీమ్, జై భీమ్. ఆవేశంగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా అనుమతించాలి. వేల రూపాయలు అయితే మరో 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడతారు. దయచేసి సమయభావం పాటించాలంటే వేల రూపాయలు వేయద్దు. దయచేసి వాళ్ళు చెప్పేది జరిగింది. మళ్ళీ 20 years ఆగస్ట్ 1 మళ్ళీ మనకి చేసుకోవచ్చు అని చెప్పి 7 కూడా జరిగింది. అందులో 6 నివేదన మేడం అంటే ఇది రాజ్యాంగంగా చేయలేదు. మిత్రులారా కూడా ఐక్యత ఉంది. ఈ యొక్క వర్గీకరణని వ్యతిరేకించుకున్నట్లే మనకి భవిష్యత్తులో మనందరం కూడా ఈ యొక్క ఎందుకంటే 2004లో తీవ్రరావు గారు అయితే కష్టపడి ఎంతో దీంతో చాలా మంది ఏర్పాటు చేసి చూసుకున్నారు. తర్వాత మళ్ళీ మొదలెట్టారు. ఎందుకంటే 2009లో మరి వచ్చిన తర్వాత మా ఊరు చంద్రబాబు అంతం అని చెప్పి మనం ఎప్పుడో బయలుదేరాం. అప్పుడు వైఎస్ రాజశేఖర కమిషనర్స్ అయ్యారు. అప్పుడు నలుగురు కలిగి చంద్రబాబు నాయుడు అమ్మ మా ఊళ్ళో పెట్టుకుని లాభం లేదు బాబు అని మళ్ళీ అది జాగ్రత్తగా ఎందుకంటే ఏ వర్గం మళ్ళీ
రూపొందించుకుందాం. ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుంచి వ్యాకరణ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మా సైన్య వాసులు, ఈ దేశ మూల వాసులు, మన యోధులు, మనం మారాలని చెప్పి నేను సగర్వంగా చెప్తున్నాను. అందుకే నా సోదరులు మాలలం మేం మాలలం మహామాలలం మాలలం మేం మాలలం ఈ దేశ మూల వాసులం.